అందరికీ నమస్కారం. చిరంజీవి గారు తాను అజాత శత్రువునని మరొక్కసారి నిరూపించుకున్నారు. అదేదో సుమతి శతకలో ఒక పద్యం ఉంది ఫేమస్. అపకారికి నుపకారం చేయడం అనేది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఉపకారికి నుపకారము విపరీతముగా దుసేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరు సుమతి అని. అంటే నీకు సాయం చేసిన వాడికి సాయం చేయడమే కాదు, కానీ నీకు అపకారం చేయదనిపెట్టిన వాడిని కూడా నువ్వు ఉపకారం చేస్తావు చూడు, అది గొప్పతనం అని చెప్పారు. అది అక్షరాల చిరంజీవి గారు తన జీవితంలో ప్రాక్టీస్ చేస్తారని చెప్పాలి. సో చూడండి, మహా టీవీ వంశీ గారు ఎందుకు చెప్పుకుంటున్నవి ఇవ్వాలంటే ఆయన జీవితంలో ఆయన కెరీర్ ప్రారంభం నుంచి అనేకం ఇలాంటివి. కానీ మనకు తెలిసి ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కొన్ని సంఘటనలు మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ మహా టీవీ వంశీ గారు నా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు ఆయన. సో ఆయన ఇవాళ వాళ్ళ భక్తి ఛానల్కి సంబంధించిన కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సో ఆయన సత్కరించారు, సాదరంగా ఆహ్వానించారు, సత్కరించారు. చిరంజీవి గారు స్వయంగా ఆయనకు ఒక పెన్నును బహుకరించారు. ఎట్లా ఆ పెన్ను ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన మహా టీవీ వంశీ గారు కూడా చాలా ఆనందపడ్డారు. పెన్ను నాకు ఇవ్వటం జరిగింది. ఈ పెన్ను ఇవ్వటం ద్వారా చిరంజీవి గారు నాకు మరింత బాధ్యతలు పెంచారు. అది జర్నలిజంలో మీరు మరింత బాధ్యతగా ఉండాలని చిరంజీవి గారు చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను, అందుకే నాకు ఈ పెన్ను ఇచ్చారని చెప్పేసి మహా టీవీ వంశీ గారు చెప్పారు. ఎస్, బాధ్యతగా ఉండాలి. ఎందుకు ఈ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం? ఎస్, ఆయన వెళ్ళడంలో తప్పలేదు, ఆయనకి చిరంజీవి గారు ఆహ్వానం పలుకుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక సందర్భంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారి మీద ఒక లేఖ రిలీజ్ చేసిన సందర్భంలో మహా టీవీలో జరుగుతున్న చర్చలో వంశీ గారు మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే, చిరంజీవి గారు ఆ రోజు ఎప్పుడైతే ఈ రకంగా ఆయన అవమానించారని చెప్పారో ఆ రోజే చెప్పు ఉండాలి కదా. ఇప్పుడు బయటకు వచ్చి ఆయన నన్ను పిలిచారు, నాకు బిర్యానీ పెట్టారు, నల్లి బొక్కలు పెట్టారు, మటన్ బిర్యానీ పెట్టారు, వడలు పెట్టారు, ఇలా ఇప్పుడు చెప్పడం ఏంటని చాలా వెటకారంగా ఆయన చిరంజీవి గారిని కొంచెం తూలనాడినట్టుగా మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ చిరంజీవి గారిని ఆ వ్యాఖ్యలు నొప్పింపకుండా ఉంటాయా? డెఫినెట్గా నొప్పించే ఉంటాయి. అయినప్పటికీ ఇవాళ చిరంజీవి గారు మళ్ళీ అవేవి మనసులో పెట్టుకోకుండా ఎంత సాదరంగా ఆహ్వానించారు. ఇది ఒక్కటే కాదండి, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చూడాలి. చూడండి, మన రోజా గారు నిద్ర లేస్తే మెగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తుంటది అనమాట. చివరికి పవన్ కళ్యాణ్ గారి సతీమణైన రేణుదేశాయిని, మాజీ సతీమణైన రేణుదేశాయి గారిని కూడా చాలా చాలా వల్గర్గా మాట్లాడింది. ఎవడో ఏదో ఆమెను మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి వాడిని మాట్లాడాలి ఆమె. అలా కాకుండా ఈ పోసానికి కానీ లేకపోతే రోజాకి కానీ ఇదే ఒక దుర్వ్యసనం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎవడో ఏదో ఆమెను ట్రోల్ చేశాడు, లేకపోతే ఎవడో ఏదో పోసాని ట్రోల్ చేశారు, వెంటనే వాళ్ళని ట్రోల్ చేశారని చెప్పేసి చివరికి చిరంజీవి గారి ఫ్యామిలీ మీదకి వీళ్ళు దాడి చేస్తారు. పోసాని కృష్ణమురళి అలానే దాడి చేశాడుగా, రోజా కూడా అలానే దాడి చేసింది, రేణుదేశాయి గారిని అనరాని మాటలు అన్నది. ఆ తర్వాత చిరంజీవి గారు ఆమెను పిలిచి, మంత్రి అయిన సందర్భంగా ఆమెను పిలిచి ఆమెను సత్కరించి భోజనం పెట్టి చీర సారె పెట్టి పంపించారు. అయినా మారుతుందా? కుక్క తోక వెంకర. బయటికి వెళ్ళి కూడా మళ్ళీ అలాంటి మాటలే చిరంజీవి గారు ఆయన హీరోయిన్లతో అని అదని ఇదని ఏవేవో మాటలు మాట్లాడింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆమె పతిత మాటలు మాట్లాడుతుంది. ఏమని? నన్ను ఇంత వ్యక్తిత్వ హననం చేశారు, మరి లోకేష్ గారు చర్యలు తీసుకోవాలని ఇవాళ అంటా ఉన్నారు ఆవిడ. సో ముందు మనం స్వీయ నియంత్రణ మనకు ఉండాలి. మనం మాటలు వదిలే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, అది చిరంజీవి గారు అజాత శత్రువు కాబట్టి ఆమెను క్షమించి మళ్ళీ ఇంటికి పిలిపించారు, చూశారు కదా. తర్వాత పోసాని కృష్ణమురళికి ఎంత చేశారండి ఆయన? టికెట్ ఇచ్చి ₹1 తీసుకోలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు పోసాని కృష్ణమురళి. అయినా ఆయన్ని నమ్మి ఆయన టికెట్ ఇస్తే ఆ సీటును పోగొట్టుకుని మొన్న వచ్చి ఏం మాట్లాడతారని అంజనమ్మను కూడా తిట్టారు ఆయన. చూడండి, అంటే పాముకు పాలు పోసి పెంచడము చిరంజీవి గారు చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఒకవేళ తిట్టినా కానీ అజాత శత్రువులు ఆయన మళ్ళీ వాళ్ళని మన్నించి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. చూడండి, ఎవరైనా కేసినేని నాని అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్కి విపరీతమైన మంట. ఎందుకంటే పీఆర్పీలోకి ఒక కోవర్టుగా ప్రవేశించి పీఆర్పీని దెబ్బ కొట్టడానికి చిరంజీవి గారు వ్యక్తిత్వ హననం చేశాడు ఆయన. చిరంజీవి గారు ఏదో టికెట్లు అమ్ముకున్నారని, ఇట్లా చేశారు అట్లా చేశారని, ఇది ఒక భ్రష్టు, ఇది ఒక పార్టీ కాదు, ఇది ఒక కంపెనీ, కార్పొరేట్ కంపెనీ అని చెప్పేసి ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చున్నారు. ఆ రోజు అన్ని ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేస్తుండేది కదా. సో ఎన్టీవీకి, టీవీ5కి అన్ని ఛానళ్ళు ఉద్యమంలాగా చేశాడు.
పార్టీలోకి రావడం కోర్టుగా మళ్ళీ వెళ్ళిపోయి ఉద్యమంలా చేసి అలాంటి వ్యక్తి కూతురు పెళ్ళి అని పిలిస్తే చూడండి ఎంత సంతోషంగా ఆయన కూతురు పెళ్ళికి వెళ్ళి బిడ్డను ఆశీర్వదించి వచ్చారు. ఎవరికి సాధ్యమైందండి ఇది? అజాత శత్రువు కాబట్టి ఆయనకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పాలి. ఇదొక్కటే కాదండి, చాలా చాలా మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఆ తర్వాత మా మిత్రుడు ఇంకొక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇదిగోండి చూడండి, ఈ మిత్రుడు బైరిశెట్టి నాగరాజు గారని, ఈ మిత్రుడి గురించి కూడా మాట్లాడు. ఈయన కూడా నాకు మంచి మిత్రుడే. ఈయన సుమన్ టీవీలో కూర్చొని చిరంజీవి గారి అమ్మగారి మీద ప్రొవోక్ చేసి ఆరోపణలు చేయించారు. ఆమె రెల్లికులలో పుట్టింది, అందుకే పవన్ కళ్యాణ్ రెల్లికులాన్ని స్వీకరిస్తానన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేయడానికి చెప్పిన మాట అది. అలా కాకుండా అసలు వాళ్ళు రెల్లి వాళ్ళే అని చెప్పేసి, అంటే కాపు కులస్తుల ఓట్లన్నీ కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్కి పడిపోతాయి అన్న ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో కూర్చొని కుక్కుడు అనమాట. ఆ రకంగా మీరు చెప్పండి, నేను ఇలా అడుగుతా, మీరు ఇలా చెప్పండి అని చెప్పేసి చేస్తే ఈ బైరిశెట్టి నాగరాజు గారు అడగగానే ఈ ఛానల్ లోగో అని ప్రారంభించారు చిరంజీవి గారు. మనసులో ఏవీ పెట్టుకోకుండా, అరే మన తల్లిని అలా అన్నాడే అని మనసులో పెట్టుకోకుండా గొప్ప జర్నలిస్టు బైరిశెట్టి నాగరాజు అని ప్రశంసిస్తూ ఆయన ఛానల్ లోగోను కూడా ఆవిష్కరించారు. సో నేనేమంటున్నానంటే ఇది అందరికీ సాధ్యం కాదండి, ఇది అజాత శత్రువు కాబట్టి ఆయనకు సాధ్యమైంది. ఇవన్నీ మనకి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొన్ని సంఘటనలు మాత్రమే. ఇలా కాక ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్కారాలు ఎదుర్కొని ఉంటారు ఆయన. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రవేశించినప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని ఉండుంటే, ఎక్కడికక్కడ ఫిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కౌంటర్లు ఇచ్చేసుకుంటా ఆయన వచ్చి ఉంటే గనక బహుశా ఆయన ఇవాళ పద్మ విభూషణుడు అయ్యేవాడు కాదేమో, ఆయన ఇవాళ అందరివాడు అనేవాళ్ళం కాదేమో, ఆయన ఇవాళ సినిమాకు నేను పెద్ద కాదు అన్నా కానీ లేదు మీరే పెద్ద అని అనుకునేవాళ్ళు కాదేమో. కాబట్టి చిరంజీవి గారు అజాత శత్రువు అనే దానికి గొప్ప నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి మనం. ఎలాంటి వాళ్ళనైనా ఆయన తిట్టినా మళ్ళీ ఆయన ఆహ్వానించగలుగుతాడు. సో మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చేయగలుగుతాడు కాబట్టి పద్మ విభూషణుడయ్యాడు అని మరొక్కసారి చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, ప్రశ్న ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పశ్చాత్తాపడి రేపు పొద్దున వెనక్కి వస్తే మళ్ళీ చిరంజీవి గారు అంతే సాదరంగా ఆహ్వానిస్తారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా. చిరంజీవి దాబా పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు అనేది ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి వస్తే చిరంజీవి గారు చాలా ఆప్యాయంగా పలకరించి వాళ్ళతో కలిసి కూర్చొని మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టుగా మళ్ళీ వాళ్ళ బ్రాండ్కి ఇంకొంచెం ఉత్సాహం ఇచ్చేటట్టుగా వాళ్ళ బ్రాండ్కి ప్రచారం కూడా చేసినట్టుగా మనకు కొన్ని దృశ్యాలు మనం చూసాం. సో అట్లా అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇది చిరంజీవి గారు నమ్ముతారు. సో అజాత శత్రువులా ఉంటారు, సుమతి శతకాన్ని కూడా ఆయన ఫాలో అవుతారు. కాబట్టి అందుకే చిరంజీవి గారు అందరి వాడయ్యారు. సో ఎవరు కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని మళ్ళీ బీట్ చేసే అవకాశం లేదు. ఆయన వ్యక్తిత్వంలో కావచ్చు, ఆయన ప్రతిభా పాఠవాల్లో కావచ్చు, ఆయన స్థాయిలో కావచ్చు. ఏదేమైనా భగవంతుడు వీళ్ళందరికీ కూడా ఒక సద్బుద్ధిని ప్రసాదించాలని మనం కోరుకుందాం. చిరంజీవి గారు ఒక మేరు నగధీరుడు, ఏమంటారు చూసారా, పైకి చూసి ఆకాశం మీద ఉమ్మేస్తే అంటారు చూసారా, అట్లా ఆయన మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది, అలాగే నష్టం జరుగుతుంది. చివరికి ఈ రకంగా పశ్చాత్తాపడి మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చిరంజీవి గారికి మిగతా ప్రశ్న లాంటి వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో ముందు కింద కాళ్ళ మీద పడే రోజు డెఫినెట్గా వస్తుందని మనందరం ఆశిద్దాం. నమస్తే.